ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవా. అనేకమైన పరీక్షలు మన జీవిత కాలంలో మనం ఎదుర్కొంటా ఉంటాం. అది మరణం వరకు మనం ప్రతి దినం ఏదో ఒక పరీక్ష గుండా వెళ్ళవలసిందే. పాఠశాల సమయంలో అయితే అలాంటి పరీక్షల్ని మనం రాస్తూ ఉంటాం. కానీ పెద్దగా అయినా కొలది అలాంటి పరీక్షల్ని ఎదుర్కోవాలి, అధిగమించాలి. కొన్నిట్లో సూపర్ సక్సెస్ అయితాం, కొన్నిట్లో అట్టర్ ఫెయిల్యూర్స్ అవుతాం. అయితే మనం వచ్చిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన యొక్క బలహీనతల్ని చూసి ఆయన ఏం చేస్తారంటే, ఆయన బలంతో, ఆయన సంపూర్ణతతో అట్టి మన బలహీనతలను తుడిచిపెట్టేస్తాడు. అనుకోండి, మన శరీర అవయవములలో ఎక్కడో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను చూసి ఆయన అనేకుల ముందు తీసుకొచ్చి పెట్టేవాడు కాదు, అపహాసించేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన ఒక మాట అంటారు, మీరు బలహీనులని నాకు తెలుసు, కాబట్టి ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తితో సంపూర్ణం చేస్తాడు. మన యొక్క శరీరంలో, మన యొక్క అంతరంగంలో ఏవేవైతే ఉన్నాయో, మన భయాలు ఆయనకు తెలుసు, మన ఫీలింగ్స్ ఆయనకు తెలుసు, మన ఎమోషన్స్ తెలుసు, మనం దేని విషయంలో భయపడి విడిచిపెడతామో కూడా ఆయనకు తెలుసు. అందుకని ఆయన దృష్టిలో నుంచి మనము దాక్కోలేం. ప్రతి వస్తువు, ప్రతి అవయవము, ప్రతి ఫీలింగ్తో సహా ఆయన ముందు ఓపెన్ బుక్గా ఉన్నాయి. కాబట్టి అటువంటి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన బలహీనతల్ని ఆయన ఏం చేస్తారంటే పూర్తిగా రిన్యూ చేస్తాడు. ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము మన యొక్క శరీరములలో, ములుగులలో విభజించినంత మట్టుకు దూరుచు అది ఏం చేస్తుంది అంటే, అది మన యొక్క ప్రాణాత్మలను, మన ఆలోచనలను అది సరిచేస్తుంది, శోధిస్తుంది. అది దేవుని వాక్యం. కాబట్టి అది ఎంత అంతరంగంలో ఉన్నప్పటికీ దేవుడు తన వాక్యం చేత మనల్ని సరిచేయవాడు. తన యొక్క వాక్యం యొక్క పరిమాణం చేత మనల్ని కొలిచినప్పుడు మన బలహీనత అంతా తుడిచివేయవాడు. అట్టి దేవుడి దగ్గరికి మనం కూడా, ప్రభువా, అనేకమైన బలహీనతలు కలిగి ఉన్న దానిగా నేను ఉంటున్నా, దయతో నీ సంపూర్ణతతో నన్ను నింపండి, నీ యొక్క నూతనత్వం నాలో నింపండి, నేను కూడా దినదినము నూతన పరచబడినట్లుగా చేయండి. నా బలహీనతతో నేను దాక్కొని ఉండకుండా, దేవా నీ ముందు వచ్చి నేను సరిచేయబడినట్లుగా అని మనం వేడుకుంటే ఆయన తప్పనిసరిగా చేసేవాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా అంతరింద్రియములను, మా హృదయములను పరిశోధించి దేవుడవైనందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా యొక్క హృదయంలో పుడుతున్న ఆలోచనలను, తలంపులను దేవా మీరు పరిశోధించి సరిచేయవాడు గనుక అట్టి నీ మహాకృప చేత, నీ దయ చేత మమ్మల్ని, నీ కృప చేత మమ్మల్ని సంపూర్ణంగా చేయమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.